వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. నరసింహులపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి బీజేపీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం బీజేపీ మండల అధ్యక్షులు సూరబోయిన సతీష్ మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన చేస్తామని ప్రకటించడం పట్ల బీజేపీ నరసింహులపేట మండలం పక్షాన భారత ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలతో అభిషేకం చేస్తున్నామన్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే తప్పుతరకగా ఉందన్నారు. కొంతమంది నివాసాలకు సర్వే బృందాలు వెళ్లకుండానే కులగణన సర్వే నిర్వహించారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సర్వే కారణంగా కొన్ని కులాలకు నష్టం జరిగిందని అన్నారు. దేశవ్యాప్త జనగణన కులగణన సర్వే దేశవ్యాప్తంగా చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించడం చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి మదన్ నాయక్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు గండి రమేష్, మండల ప్రధాన కార్యదర్శి ఎరనాగి కుమారస్వామి, ఉపాధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి, యువమోర్చా అధ్యక్షుడు పడుపు గంటి అంజీ, ఎస్సీ మోర్చా నితీష్ కుమార్, ప్రేమ్ కుమార్, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నరసింహులపేట మండల కేంద్రంలో మండల శాఖ బీజేపీ అధ్యక్షులు మరియు బీజేపీ నాయకులతో కలిసి ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల కాలంలో ఎవరు కూడా, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 60 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది. కానీ ఆ రోజులలో ఏ రోజు కూడా బడుగు బలహీన వర్గాల గురించి కానీ, ఎస్సీల అభ్యున్నతి గురించి కానీ, ఎస్టీల అభ్యున్నతి గురించి కానీ, వారి సంక్షేమం గురించి కానీ ఏ రోజు కూడా పట్టించుకున్న పాపనాడుకోలేదు. కానీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో బీసీలు రాజ్యాధికారం దిశగా వెళ్లాలంటే, అదేవిధంగా ఎస్సీలు, ఎస్టీలు, బడుగు బలైన వర్గాలు అందరూ కూడా ఈరోజు దేశ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో రాజకీయాలలో కూడా వీళ్ళు ఉండాలని ఈరోజు కులగణన చేపట్టడం అనేది ఏదైతే ఉందో అది ఒక చారిత్రకమైనటువంటి నిర్ణయం. అది ఎవరు చేయలేదు. గతంలో 1931లో అప్పుడు కులగణన జనగణన జరిగింది. దాని తర్వాత ఈరోజు సహోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి గొప్ప నాయకుడు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, పాకిస్తాన్ ఉగ్రవాదులు మన మీద ఏ విధంగా దాడి చేశారో మనం కూడా చూస్తా ఉన్నాం. దాని ప్రతీకార చర్యగా ఈరోజు పాకిస్తాన్ మీద భారతదేశం ఏ విధంగా మనం యుద్ధం చేస్తున్నాం మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. ఈరోజు ఆర్మీ జవాన్లకు మనం పాదాభివందనం చేయాలి. ఎందుకంటే ఈరోజు మనం సుఖంగా నిద్రపోతున్నామంటే వాళ్ళు బార్డర్లలో 24 గంటలు దేశ రక్షణ కోసం వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసుకుంటూ ఉన్నారంటే అది కేవలం మన భారతదేశంలో ఉన్నటువంటి ఆర్మీ జవాన్లే అని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు దేశంలో ప్రతి ఒక్కరికి కూడా చిట్ట చివర ఉన్నటువంటి పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందాలని, సంక్షేమ పథకాలను అందజేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి మన నరేంద్ర మోదీ గారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా మనమందరం కూడా ఈ సందర్భంలో మనం అందరం కూడా భారతదేశ ప్రధానికి అండగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 టీవీ. సో ఇది 7 years కంప్లీట్ చేసుకుని చాలా బాగా రన్ అవుతుందండి. నేను కూడా యూట్యూబ్ ఛానల్ ని చూశాను. దీంట్లో మనకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వీడియోస్ అండ్ ఇంకా ఫన్నీ వీడియోస్ అన్ని ఉన్నాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 టీవీ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.